భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్నటువంటి సాధు సంగీత అనేటువంటి మహిళా కానిస్టేబుల్ తను బలవన్మరణానికి పాల్పడడానికి మీద బంధువులు తీవ్రంగా స్పందిస్తున్నారు. అసలు కారణాలు ఏంటనేటువంటి విషయం మీద కూడా ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్కి వచ్చింది. ఇక్కడ ప్రస్తుతానికి సాధు సంగీత మృతదేహం మాత్రం వరంగల్ ఎంజీఎంలో పోస్ట్ మార్టం నిమిత్తం తీసుకొచ్చారు. బంధువులు మాత్రం తీవ్ర ఆవేదన చెందుతున్నారు. అసలు మహిళా కానిస్టేబుల్గా ఉంటే తమ కుటుంబానికి ఎంతో భరోసా ఉంటుందనుకుంటున్న నేపథ్యంలో వారికే భరోసా లేకుండా వారి ప్రాణాలకే ముప్పు పరిణమిల్లుతున్నటువంటి పరిస్థితులు ఎందుకు తలెత్తుతున్నాయన్నటువంటి ఒక ప్రశ్న తలెత్తుతుంది. ఒకసారి వారి బంధువులు అలాగే వారి కుటుంబ సభ్యులతో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది, సంగీత బలవన్మరణానికి పాల్పడడానికి కారణం ఏంటో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగిందమ్మా? సంగీత ఎందుకు ఒక కానిస్టేబుల్గా ఉండి ఒక మంచి వృత్తిలో ఉండి కూడా నలుగురు వచ్చినటువంటి వాళ్ళకు ధైర్యం చెప్పాల్సినటువంటి ఒక మహిళా కానిస్టేబులే తనే ఒక బాధితురాలిగా మారాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇది కారణాలు ఏంటి? అసలు జాబ్ కాడ ఆమెకు ఇబ్బంది పెట్టిల్లట. ఆ ఇబ్బంది వల్లనే ఆమె సూసైడ్ లెటర్ రాసి చనిపోయింది. అది విషయం. ఆడపిల్లలకు ఇప్పుడే భద్రత లేకుంటే ఎట్లా ఏంది? గోరుకొత్త పెళ్ళి మాది. ఆమె వాళ్ళ నాన్న సాధు ఎంకన్న, ఆయన గవర్నమెంట్ స్కూల్లో ఒక చైర్మన్. ఆమె జాబ్ చేసేది భూపాలపల్లి జిల్లా, అక్కడ జాబ్ చేస్తుంది. ఆమె తోటి వ్యక్తులు కూడా ఎవ్వరు ఇంతవరకు రాలేదు. మట్టెవాడ పోలీస్ స్టేషన్లోనే ఈ పిటిషన్ జరిగింది. మట్టెవాడ పోలీస్ స్టేషన్ పక్కకే ఈమె ఉండేది. ఇల్లు కూడా ఇక్కడనే. పోస్ట్ మార్టం తీసుకొచ్చిన ప్లేస్ కూడా మట్టెవాడ ప్లేస్, జెమినీ ట్యాక్సీ దగ్గర ఇక్కడనే. ఇంతవరకు మాత్రం ఏది లేదు. మాకేం చేయాలో ఏం చెప్పాలో అర్థమైతలేదు. ఇది సంగతి. ముగ్గురు ఆడపిల్లలు. మా కుటుంబంలో ఫస్ట్ కానిస్టేబుల్ అయింది ఈ అమ్మాయే. అందరూ ఆడపిల్లలే. ఆడపిల్లలలో ఈ అమ్మాయి ఇట్లా చేసుకున్నాడు మాకు బాధాకరంగా ఉన్నది. సంవత్సరంలోపే ఇది జరిగింది. అమ్మాయికి మున్సిపల్ గవర్నమెంట్ సీట్ ఫస్ట్ వచ్చింది. ఈ జాబ్ వచ్చినాక ఫస్ట్ అది వచ్చింది. ఆమె మంచి చదువుకున్న ఆమె, 3 జాబులు. ఇప్పుడు ఇంకోటి కూడా జాబ్ వచ్చే అవకాశం కూడా ఉన్నది. ఆమె అంతగానో చదివే వ్యక్తి. ఇప్పుడు కూడా ఆమె ఇట్లా ఎందుకు చేసుకున్నదో, ఎంత ఇబ్బంది పడ్డదో, ఎంత టార్చర్ పడ్డదో మాకు తెలియదు. ఇది ఏం చేస్తారో ప్రజలే, ఇక వాళ్ళే దేవుళ్ళు. ప్రజలే ఆలోచించాలి, ప్రజలే మాట్లాడాలి. నిన్న 7 నుంచి ఇప్పటి వరకు మేము ఈ చెట్ల కిందనే ఉన్నాము. ఏది కానీ ప్రజలే ఉన్నారు, అందరు ఉన్నారు. ఆమె పోయింది, సీఎం రేవంత్ రెడ్డి బందోబస్తు పోయి వచ్చిన తెల్లారి హాలిడే ఇచ్చింది. హాలిడే నాడు ఇది జరిగింది సంఘటన. మాకు ఏం చేయాలో ఏం చెప్పాలో తోస్తలేదు. ఏమైంది అనుకుంటున్నామా? మీకు ఏమైనా చెప్పింది గతంలో తను పడుతున్న ఇబ్బందుల గురించి? ఏం చెప్పలేదండి. ఆమె ఫస్ట్ స్టేషన్ కన్పూర్లో చేసింది జాబ్. అక్కడ ఇబ్బంది అవుతుందని భూపాలపల్లికి మార్చుకున్నది. ఎట్లాంటి ఇబ్బంది? ఇక్కడ పై అధికారులతోని టార్చర్ అవుతుంది అనేసి భూపాలపల్లికి ట్రాన్స్ఫర్ చేయించుకున్నది. అప్ అండ్ డౌన్ చేస్తుంది. కాకుండా అక్కడ జరిగిన సంఘటన మాకు ఎవ్వరికి కూడా తను చెప్పలేదు. ఏం జరిగిందని ఎప్పుడైనా డల్గా మాట్లాడినా మేము అడిగినా ఆమె ఏం చెప్పకపోయేది. ఏ ప్రాబ్లం లేదు నాకు, నేనే అందరినీ ప్రజలను చూసుకుంటా కదా, నాకు ఏ ప్రాబ్లం లేదు అన్నది. ప్రాబ్లం అయితే జాబ్ కూడా మానేయమని పేరెంట్స్ కూడా చెప్పిండ్రు. ఏం లేదన్నది. కాకుండా మన సీఎం వచ్చినాక ఆ డ్యూటీ అయిపోయినాక వచ్చిందట. మరి ఆ విషయం మరి ఏమైంది అక్కడ తెలియదు. నిన్న మధ్యాహ్నం వాళ్ళ హస్బెండ్ కూడా బ్యాంకు నుంచి వచ్చిండు. ఆయన లంచ్ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఈ సంఘటన జరిగింది. ఆయన అడిగిన మరి ఏమన్నా గొడవైందా నాన్న అంటే కూడా ఏం గొడవ లేదు అత్తమ్మ, చాతనెత్తలేదు, పడుకుంటా అన్నది. సరే అనుకొని నేను బ్యాంక్కి వెళ్ళిపోయినా అన్నాడు. ఆయన 7కి వచ్చేసరికి మొత్తం ఈ సిచ్యువేషన్ ఉంది. కాకుంటే అమ్మాయి చనిపోయిన దగ్గర బెడ్ మీద మాత్రము బస్సు టికెట్లు, ఐడి కార్డు, ఆధార్ కార్డు చెదురుగా పడి ఉన్నాయి. అది అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటిది అన్నది మాకు ఇంకేంది. ఇంట్లో బలవన్మరణానికి పాల్పడుతున్నటువంటి సమయంలో ఇంకెవరన్నా వచ్చారంటారా, లేకపోతే అనుమానం ఉన్నా ఏమన్నా? అమ్మ అల్లుడు ఏం చేసిండంటే డోర్ వేసి వెళ్ళిపోయిండంట. మెస్ డోర్ వేసి వెళ్ళిపోయిండు. కాకుంటే ఆ అబ్బాయి వచ్చేసరికి డోర్ తీసి ఉన్నది. ఈ మొత్తం బెడ్ చుట్టూ ఇవన్నీ ఉన్నాయి. అక్కడ ఏం జరిగింది అన్నది మాకు ఇంకెవ్వరికి ఏం తెలుస్తలేదు. దీన్ని బలవన్మరణానికి పాల్పడింది ఆత్మహత్యనా లేకుంటే హత్య అన్న చిల్లా ఏం జరిగింది అన్న సంగతి అయితే మాకు తెలియదు. కాకుంటే వాళ్ళు ఎవరైతే అమ్మాయిని ఇబ్బంది పెట్టిండ్రో వాళ్ళైతే రావాలి, ఖచ్చితంగా అతను రావాలి. వాళ్ళు వచ్చిన తర్వాతనే మాకు న్యాయం జరిగినాకనే మేము అమ్మాయిని తీసుకెళ్తాం. మళ్ళొక్కటండి, మేము అంటానమని మీరు అనుకున్నా పర్లేదు,
కొన్ని సంఘటనలు చాలా జరుగుతున్నాయి. జరిగిన 4 రోజులు వారం రోజులే ప్రజలకు స్పందన కలుగుతుంది. తర్వాత ఏ స్పందన లేదు, రెస్పాండ్ లేదు. ప్రజలు ఏం చేస్తారమ్మా? ఇప్పుడు ప్రజలే బాధితులుగా ఉంటున్నారు కదా, మరి అధికారులు కానీ ఎవరు చేయాలి అంటే ఇప్పుడు ఈ సంఘటన జరిగిందండి. ఈ సంఘటన జరిగిన తర్వాత మాకు న్యాయం జరగాలి. ఇలాంటిది ఇంకొకటి ఎప్పుడు జరగకూడదని ప్రజలు కూడా అనాలి. న్యాయం ఎవరు చేయాలంటారు? ప్రజలే చేయాలి. మాకు ఇప్పుడు న్యాయం చేయాలి, పోలీసులు న్యాయం చేయాలి. జీవితంలో కూడా అతనికి ఎవరైతే ఉన్నాడో అతనికి ఉద్యోగం పోవాలి. జీవితంలో మళ్ళీ ఉద్యోగం చేయొద్దు. తను ఆ పర్సన్ రావాలి. ఆ పర్సన్ వస్తేనే మాకు న్యాయం జరుగుతుంది. అంటే ఇది గుర్తు పెట్టుకోవాలి. ప్రతిదీ ఆడపిల్లను జాబుకు పంపుతాను, చదివిస్తాము. ఎంతో తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తాళ్ళు, జాబ్ తెచ్చుకుంటాళ్ళు. జాబ్ తెచ్చుకున్నాక ఇంత సంఘటన జరుగుతుంది. ప్రతి ఒక్క స్టూడెంట్ ఇవనేది గుర్తు పెట్టుకొని వాళ్ళు జాబులు అనేది జాగ్రత్తగా చేసుకోవాలని అనుకుంటాను. ఇక్కడ మహిళలకు కొంత ధైర్యంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుందమ్మా. మరి మహిళలే ఇట్లా ఉద్యోగాలు ఉన్నటువంటి వాళ్ళు ఇట్లా చనిపోతుంటే ఎట్లమ్మా? ఎట్లా అంటే అక్కడ పెట్టిన టార్చర్ ఆమె చెప్పుకోలేక ఆత్మశాంతి చేసుకున్నది. సరే స్టేషన్ ధారణ ఏం తప్పు లేక ఉంటే పోలీసు వాళ్ళు ఆమె ఒక్క జాబ్ చేసిన వ్యక్తి కాబట్టి ఒక్క పోలీసు అయినా రావాలి కదా. వాళ్ళ కాడ ఉంటేనే వాళ్ళు ఇంతవరకు రాలే కదా. ఒక్కసారి మనం చూస్తున్నాం, ఎందుకంటే తన కన్న కూతురు కూడా ఆ కళ్ళ ముందు లేకపోయేసరికి ఆ విగత జీవిగా మారినటువంటి పరిస్థితులను చూస్తుంటే చాలా దారుణమైనటువంటి వాతావరణం కడుపు తరుక్కుపోతుంది. ఎందుకంటే ఇప్పటికే తన ఉన్న ఒక్కగానొక్క కొడుకును ఎవరు చూసుకుంటారు అని చెప్పి అంటున్నారు. ఇప్పటికీ 3 కూతుళ్ళు కూడా ఉన్నారు. ఆ మహిళలు కూతుర్లే ఉండేసరికి వారికి భరోసా లేని ఒక పరిస్థితులు ఉందని చెప్పి అంటున్నారు. ఇంటికి ధైర్యంగా ఉండి పెద్ద దిక్కుగా ఉండేటువంటి పరిస్థితుల్లో ఒక్కసారి మనం మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. వీళ్ళతోటి పాటుగా కుర్చీలలో కూర్చుని పెట్టుకొని నన్ను నా మామ చచ్చిపోయిన భర్త రాకున్నా కానీ ఈసారు కానిస్టేబుల్ అనద్దు, మీ అమ్మ నాన్న మా అమ్మ నాన్న ఒక్కటే అని మా వీళ్ళకి ఇచ్చిన విలువ నా బిడ్డ ట్రైనింగ్ దిగచ్చేటప్పుడు మాకు ఇప్పించిండు విలువ. మేము గట్ల నమ్మినాము, నా బిడ్డకేం కాదు అనుకున్నాము. అబ్బా నీకు ఎప్పుడు చేసి మాట్లాడింది సంగీత అన్న? ఇప్పుడు తను మహిళలు కూడా ఉద్యోగాలకు వెళ్ళాలంటేనే కూడా చాలా ఆలోచించాల్సింది. పోలీస్ డిపార్ట్మెంట్ ఒక ధైర్యం ఉంటుంది, మరి ఆ మోటివేషన్ ఎట్లా చేశారు? ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది మీకు? ఇంకా వాళ్ళ వివక్ష కూడా లేకుండా చూడాలి. వాస్తవానికి అక్కడ ఉన్న పాప కూడా ఆమె ఏదో జరుగుతున్నప్పుడు పై ఆఫీసర్స్కు తెలియపరిచేది ఉండే. ఆమెలో ఆమె మదనపడి కూడా ఆమె సూసైడ్ చేసుకోవడం కరెక్ట్ కాదు. అది ఆమె కొద్దిగా అది చేసేది ఉండే దాని విషయంలో. ఒకసారి వాళ్ళ తల్లితో మాట్లాడదాం. అసలు కారణం ఏం జరిగిందని అమ్మ ఏమన్నా చెప్పింది? అమ్మ తను పడుతున్న ఇబ్బందుల గురించి మీకు ఏం చెప్పలేదు, ఒక్కనాడు చెప్పలే. మా అల్లుడే మంచోడు, ఇంకా నా బిడ్డ కోపం వచ్చన్న ఆయన ఏమనుకోకపోయేది. మాది లవ్ మ్యారేజ్, నేను కోట్లను నా భర్త ముదిరాజు అయినా మా అత్త మా ఒప్పుకొని పెళ్లి చేసిండు. నేను 3 బిడ్డల కన్నా కానీ నేను చిన్న చూపు చూడలే. ఒక్కనాడు వాళ్ళని ఎంటెక్కులు చేయించిన, బీటెక్కులు చేయించిన, నా బిడ్డను కోట్లకి ఇచ్చిన. నా బిడ్డ పెద్ద ఆపరేషన్ అయినా కానీ జనాన్ని కాపాడతా మమ్మీ నేను అని పోలీసు జాబులకు వేయింది. పెద్ద ఆపరేషన్ అయినా కానీ 8 సంవత్సరాల కొడుకు అయినా కానీ జాబుల ఫస్ట్ సారే ఆమె సెలెక్ట్ అయింది. ఒక్కొక్కరు 2-3 సార్లు అయినా కాకపోయేది. వీళ్ళందరి సాయం వల్ల, ఈ సార్ల సాయం వల్ల ఒకటేసారికి సెలెక్ట్ అయింది. నా బిడ్డ ఫస్ట్ జాబు గన్పూర్లో వచ్చింది. ఇంత కొడుకుని పెట్టుకొని పెద్ద ఆపరేషన్ తోటి నా బిడ్డ ఎన్నెక్కి దిగింది. ఆ పోలీసు వాళ్ళకు తెలియదా? ఏ పోలీసు వాళ్ళు రారా? వాళ్ళ పిల్లలకు జరుగుతారా? వాళ్ళ బిడ్డలకు జరుగుతారా? ఇప్పుడు నా బిడ్డ ఏది? నేను గవర్నమెంట్ అడుగుతానా? వీళ్ళందరినీ కాపాడడానికి నా ఆడపిల్లను నేను జాబ్ కోసం తోలినా. ఓకే ఇప్పుడు ఎంత దారుణం అంటే పిల్లల్ని కూడా ఉద్యోగాలు చేయించాలంటే ఎంతో ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడున్నటువంటి కాలం మారుతున్న కొద్దీ మహిళలకు భద్రత లేకుండా పోతుంది. కానీ ఇక్కడ మహిళా కానిస్టేబుల్గా ఉంటే తమ కుటుంబానికి ఒక భద్రత ఉంటుందని చెప్పి అంటున్నారు. ఎంతోమంది ఉద్యోగాలు ఎన్నిసార్లు అటెంప్ట్ చేసినప్పటికీ కూడా ఉద్యోగాలు రాక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. అట్లాంటిది ఇక్కడ Group 4 జాబ్ వచ్చింది, అలాగే మిగిలిన జాబ్ కూడా వచ్చినటువంటి నేపథ్యంలో తన కాన్ఫిడెంట్ అయితే వ్యక్తం చేస్తున్న ఒకసారి వారి సోదరులు కూడా ఉన్నారు. ఒకసారి వార్తలు కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఎట్లా చూస్తున్నామా, ఇక్కడ ఒక మంచి మహిళ ఉద్యోగం చేస్తే కుటుంబానికి భరోసా. ఎందుకంటే ఇప్పుడు పుట్టినిల్లుకు మెట్టినిల్లుకు ఆడపిల్లలే ఉద్యోగాలు చేయాలన్నటువంటి కాన్సెప్ట్ ఉంది. అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం. మరి ఇట్లా నిజంగా మహిళలు, అందులో పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఇట్లా బలవన్మరానికి పాల్పడిన ఎట్లా చూస్తున్నారమ్మా? ఏం జరుగుతుంది అసలు? పోలీస్ కానిస్టేబుల్కే ఇట్లా జరుగుతుంది. సామాన్యమైన మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇంకా ఎందుకు రారు?
న్యాయం జరగాలి. వాడు మొగోడే బట్టిగా సార్, వాడు మొగోడు కదా, అందుకే తోచి అక్క చెల్లెల లెక్క ఉండాలి. వాళ్ళు ఒక జాబుకు వేయాలంటే వాళ్ళు ఒక అక్క చెల్లెల లాగా ఉండాలి. మరి ఎందుకు ఇట్లాంటి పరిస్థితులు ఉంటున్నాయమ్మా? మొగల కాబట్టి అందరూ సెన్సిటివ్గా కొంతమంది ఉంటారు, ర్యాష్గా కొంతమంది ఉంటారు. ఆ ర్యాష్గా ఉన్నవాడు దాన్ని ఆడోళ్ళు కొంచెం సెన్సిటివ్ ఉన్నోళ్ళు ఆమె ఏం చేయలేకపోయింది అంతే.